నమస్తే, మీరు చూస్తున్నారు తెలంగాణ వ్యూ. నేను మీ తేజపృథ్వీ. ప్రస్తుతం మనం ప్రజావాణి దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఇక్కడ మరి ఎంతో మంది ప్రజలు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి ప్రజావాణి దగ్గరికి వచ్చేసారు. సో మన దగ్గర కొంతమంది వ్యక్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి వాళ్ళ సమస్య, ఎక్కడి నుంచి వచ్చారు అన్న విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం వాళ్ళ మాటల్లోనే. బాబాయ్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేంటి? మేడం నేరేడ్చల మండలం దిశించల గ్రామం మేడం. బొమ్మారెడ్డి కూర్చోబెట్టిన నా పేరు. మాది సూర్యాపేట డిస్ట్రిక్ట్ మేడం. మా నేరేడ్చల మండలం దిశించల విలేజ్ గ్రామంలో 330 పైలట్ ప్రాజెక్ట్ ఇందిరా మిల్లులు మంజూరైన మేడం. మాది 149లో సీరియల్ నెంబర్ వచ్చింది మేడం. అయితే అక్కడ లోకల్ ఎంపీడీఓ గారు మాది ఫోటో యాప్ చేయమంటే మీరు కొంచెం బేస్మెంట్ లేపి మొండి గోడలు ఉన్నాయి మేడం. మాది 2 years కింద కట్టాం మేడం. మాకు ఆర్థిక స్తోమత లేక కట్టుకోలేకపోయాం మేడం. మేము మాది ఓసీల బీద కుటుంబం మేడం. మరి మా అమ్మగారు బొమ్మారెడ్డి యాదమ్మ, డాక్టర్ ఆఫ్ కాలువ జంగిరెడ్డి మేడం. మా అమ్మగారు ఊరు, తల్లిగారు సీఎం వాళ్ళ అత్తగారు ఇంటి పక్కన ఇల్లు మేడం. అవును మేడం. సార్కి ఇదివరకు కూడా మీడియాకు చెప్పా మేడం. సార్ ఎందుకో మాది మీడియాలో చూడట్లే మేడం. మాది బొమ్మారెడ్డి యాదమ్మ గారు సీఎం సార్కి తమ్ముడవుతారు మేడం. అక్క ఇది మేడం. సార్ కొంచెం యాదమ్మ గారి పరిస్థితి చాలా దారుణంగా ఉంది మేడం. ఆమె అక్కడ ఇబ్బంది పడి ఏడ్చుకుంటే ఇంటికాడ ఉంది మేడం. నన్ను పంపించేది మేడం ఇక్కడ సార్ని కలవని చెప్పి. ఎన్నిసార్లు వచ్చారు మీరు ఇక్కడికి 2 times వచ్చాయి మేడం. అవును మేడం. మరి లోపలికి వెళ్ళినప్పుడు వాళ్ళ రెస్పాండ్ ఎలా ఉంది, ఏం చెప్పారు, ఎలా కంప్లైంట్ ఇచ్చారు? సారు ఒకసారి 2 times వస్తే అది కలెక్టర్ ఇష్యూ మాట్లాడతారన్నారు మేడం. వెళ్ళలే మేడం. అది కలెక్టర్ మేజర్ మా ఇద్దరు ఒక పంచాయతీ ఉంది మేడం. కలెక్టర్ గారికి నాకు అది మా ల్యాండ్ లో ఒక 6 ఎకరం పొలంలో మ్యాప్ గుంజుకున్నారు. లాస్ట్ ఇయర్ కూడా కంప్లైంట్ పెట్టాం మేడం. ఇక్కడ మీడియా కూడా ఇచ్చారు మేడం. అది వెళ్ళలే మేడం. కలెక్టర్ దగ్గరికి ఇవ్వలేదు ఆ మ్యాప్. మాది ఇందిరా మిల్లు కూడా ఇప్పుడు అంతే ప్రాబ్లం చేశారు మేడం. అక్కడ లోకల్ నాయకులు రాయకుండా కొంచెం ఎందుకో ఇబ్బంది పెడుతున్నారు మేడం. ఉత్తమ్ సార్ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చా మేడం. నేను మొన్న చూసిండు కానీ తీసుకుంటే అక్కడ పిఏ నా మీద ఎగురుతుంది మేడం. ఎన్నిసార్లు వస్తావు, ఏం కథ అది అంటున్నాడు మేడం. అంటే ఒక మనిషికి ఏమన్నా కష్టం వచ్చినప్పుడు చెప్పుకోవడానికి వస్తే ఎన్నిసార్లు వస్తావు అని చెప్పేసి అంత పిఏ ఆయన పేరు రామిరెడ్డి కోట మేడం. అంత వల్గర్ గా మాట్లాడేమిటి మేడం. మా మమ్మీ ఓటేస్తున్నా ఉత్తమ్ సార్ గెలిచింది. నేను వేరే పార్టీకి అయితే ఓటేనా మనస్ఫూర్తిగా చెప్తున్నా మేడం. నేను కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీకి ఏం ఓటేలే మేడం. మా నాన్న లేటు చనిపోయారు మేడం. బొమ్మారెడ్డి నర్సిరెడ్డి మేడం. 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తగా సేవ చేశారు మేడం. ఆ ఊర్లో ఏ మీటింగ్ పెట్టినా మైక్ పెట్టేది నా సొంత డబ్బులు వాడుకునేది మేడం. కనీసం ఇందిరా మిల్లు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ఇందిరా మిల్లు కూడా రానియట్లంటే నాకు అర్థం కావట్లేదు మేడం. నేనేదో నాకు ఇందిరా మిల్లు కావాలి, ఆ డబ్బులు వచ్చి నేను మీరు యాంటీ అయిపోయారంటారా వాళ్ళకి? యాంటీ వేరే వాళ్ళు చేశారు మేడం. ఉత్తమ్ సార్కి తెలుసు మేడం. మా సిస్టర్ మ్యారేజ్ కి మేడం ని పంపించారు సారు. నేను ఉత్తమ్ సార్ని తప్పు పట్టట్లేదు. ఉత్తమ్ సార్ క్లాషెస్ అంటే నేను ఉత్తమ్ సార్ని అయితే తప్పు పట్టట్లేదు మేడం. ఉత్తమ్ సార్ మాకు పనిచేశారు ఇదివరకు. లాస్ట్ ఇయర్ కూడా నాకు ఒక పొలం పంచాయతీ ఉంటే చేసిండు. కానీ ఆయనకి ఎవరో మిస్గైడ్ చేశారు మేడం. ఆ పిఏకి ఎవరో మిస్గైడ్ రాంగ్. ఆ లోకల్ నాయకులు ఏం చెప్పారో అర్థం కావట్లేదు మేడం. సరే ఉత్తమ్ సార్ తలుచుకుంటే నా ఇందిరా మిల్లు ఆగదు మేడం. ఉత్తమ్ సార్ ఒక లెటర్ పెట్టి పర్సనల్ గా ఆయన టేకప్ చేసినా అయింది మేడం. కాకపోతే నాది ఏంటంటే లాస్ట్ ఒరిజినల్ పట్టాలండ. అవును మేడం, ఒరిజినల్ పట్టాలండి. ఒకసారి చూపించండి. ఇది కంప్లైంట్ చేసిందా లేకపోతే? కంప్లైంట్ చేసింది మేడం. ఇంకా ఫోటో కూడా చూపిస్తాం మేడం. ఆల్రెడీ కొంచెం మొండి గోడలు ఉన్నాయి మేడం, చూసుకోండి. ఆ మొండి గోడల మీద బిల్ ఇస్తే కట్టుకుంటా మేడం. నేను ఆల్రెడీ ఇది సీఎం సలహా అడ్వైజర్ సార్ ఉన్నారు కదా, వేం నరేంద్ర రెడ్డి సార్ కూడా రిప్రజెంటేషన్ పెట్టా మేడం. మొన్న అర్పన్పల్లి వెళ్ళా మేడం. పర్సనల్ గా మా మమ్మీ నేను వెళ్ళా మేడం. వెళ్ళి సార్ ఇంటి దగ్గర ఉన్నారు మేడం. కలిశారు. సారు మీరు ఇంత దూరం వచ్చారేందంటే మీ ఎవరంటే ఉత్తమ్ కుమార్ సార్ అంటే నేను లెటర్ పెడతాను చెప్పారు మేడం. నిన్న మొన్న కూడా గాంధీభవన్ వెళ్ళా మేడం. గాంధీభవన్లో కూడా సార్కి చెప్పా మేడం. కనీసం కార్యకర్త కూడా ఇందిరా బిల్లు మంజూరు చేయాలని కూర్చున్నా మేడం. పర్సనల్లీ సీఎం సార్ రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే మీరు మీడియా వాళ్ళు కొంచెం కోఆపరేట్ చేసి ఈ విషయం సార్ దగ్గర పోయేటట్టు చేయండి మేడం. 2 times మేడం. 2 times మేడం. అయితే బొమ్మారెడ్డి యాదమ్మ గారు అయితే జెన్యూగా మేడం, నేను అబద్ధం ఆడట్లే మేడం. సీఎం సార్ చుట్టం మేడం. అది కాలువ జంగిరెడ్డి మా తాత పేరు మేడం. మా అమ్మమ్మ అక్కడే ఉంది మేడం. సూదిని అన్సూరమ్మ మేడం. అక్కడ మాడుగులే ఉన్నారు మేడం. రోడ్డు వెంబటే ఇల్లు. సారు మొన్న వాళ్ళ మామయ్య గారిని పద్మనాభరెడ్డి సార్ని కూడా కలిసాను మేడం. వాళ్ళ మేడం కూడా కలిసాను. అత్తయ్య గారు పారిజాత మేడం కూడా కలిశాను. అయితే మేడం వాళ్ళు సుధిని రామరెడ్డి సార్కి చెప్పారు మేడం. ఆ రామరెడ్డి సారు ఇక హెల్త్ బాలేక హాస్పిటల్ ఉన్నారు మేడం. కొంచెం పట్టించుకోలేదు మేడం. అయితే మాకు మండలి చైర్మన్ ఉన్నారు మేడం, గుత్తా సుఖేంద్ర రెడ్డి సారు. లాస్ట్ 2 years కింద మా మమ్మీని చూసి 2 సంవత్సరాల జాబ్ పెట్టారు మేడం. 2 రోజులే జాబ్ పెట్టింది మేడం. జాబ్ పెడితే గురుకులాలో అటెండర్ పోస్ట్ మేడం మాకు. అయితే అక్కడ పోయిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకి వేరే ఊరోళ్ళు డబ్బులు కట్టి మాకు జాబులు కావాలి మాకు జాబులని చెప్పి నా జాబ్కి ఎసరు పెట్టారు మేడం.
ఒక్కొక్క మనిషి 2 lakhs కట్టారు మేడం. అది ఆల్రెడీ ఎస్ఐ గారి దగ్గర కంప్లైంట్ కూడా పెట్టారు వేరే పర్సన్స్. అది ఇప్పుడు వాళ్ళు పెట్టుకుంటున్నారు మేడం. 3-4 కట్టారు మేడం. 8 లక్షలు డబ్బులు కట్టంటే వాళ్ళు ఎవరు పెట్టారుగా మేడం జాబులు. మండలి చైర్మన్ ఏదో మా అమ్మ బొమ్మారెడ్డి యాదమ్మ చుట్టాం అని చెప్పి సార్ పెట్టారు మేడం. మీకు ఎవిడెన్స్ కావాలని నా దగ్గర పేపర్స్ ఉన్నాయి, చూపిస్తాను మేడం. అయితే మండలి చైర్మన్ సార్ జాబ్ పెట్టారని చెప్పి నా జాబ్ కూడా పోయిన ఎమ్మెల్యేకి లోకల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెప్పి నా జాబ్ ఎసరు పెట్టారు మేడం. నాది 2 మేజర్ సమస్యలు ఉన్నాయి మేడం. సీఎం సారు రిక్వెస్ట్గా మా అమ్మకి తమ్ముడవుతారు కాబట్టి బొమ్మారెడ్డి యాదమ్మ గారు ఇంటికాడ వేడుస్తున్నారు మేడం. ఆమె కొంచెం బాగానే ఇబ్బంది పెడుతున్నారు మేడం. ఒక టీఆర్ఎస్ పర్సన్స్ 2 పర్సన్స్ పడేపాటి లచ్చిరెడ్డి, దేవరశెట్టి వెంకన్న మేడం 10 ఎకరాల భూస్వాములు ఆడ మనిషిని కావాలని ఇబ్బంది పెట్టుకుంటా ఇల్లు రాకుండా చేయడం, అది రాకుండా చేయడం, పుల్లలు పెడుతున్నారు మేడం. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్కి నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేసినా పనిచేయాలా కావాలంటే నా ఏవిలు మొత్తం మీటింగ్లో తీసుకొని చూడండి మేడం. నేను కాంగ్రెస్ పార్టీలో అంత పనిచేసినా కూడా కనీసం కార్యకర్త ఒక ఇల్లు మంజూరు చేయకూడదా మేడం? ఉత్తమ్ సార్ నేను తప్పు పట్టట్లే మేడం. ఆయనకి కింద లోకల్ వాళ్ళు పిఐకి మిస్గైడ్ చేశారు మేడం. ఆల్రెడీ కోటారామరెడ్డి సార్ ఎందుకు వచ్చినా అని చెప్పి నా మీద సీరియస్ అయ్యాడు. ఆ కోపంతో నేను డైరెక్ట్ పోయి గాంధీ వల్ల మేడం ఇన్ఛార్జ్ మేడం కూడా కలిసాను మేడం, మీనాక్షి నటరాజ మేడం. ఇవ్వదు మేడం, మీనాక్షి నటరాజ మేడం కూడా కలిసాను, చూపిస్తా ఇవి కూడా. ఇవ్వండి మేడం, మీనాక్షి నటరాజు కూడా చూపెట్టాను మేడం. ఇవ్వండి ఐఏసీ ఇన్ఛార్జ్ మేడం కూడా కలిసాను మేడం. మన టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ సార్ కూడా చెప్పారు. సార్ మాట్లాడుతూ ఉత్తమ్ సార్తో నీకు చెప్పారు మేడం. మాకు పర్సనల్గా సీఎం సార్కి రిక్వెస్ట్ చేసేది అనగా బొమ్మారెడ్డి యాదమ్మ గారు కావాలంటే మాడుగుల మేడం వాళ్ళది. నేనేదో సార్ని అబద్ధాలు ఆడి నాకు ఇల్లు కావాలని అనట్లే మేడం, జెన్యూగా అడుగుతున్నా మేడం. మాకు మేజర్ సమస్యలు 2 ఉన్నాయి మేడం. అది సారు సాల్వ్ చేసిన అయింది మేడం. గురుకులాల జాబ్ ఒకటి, బొమ్మారెడ్డి యాదమ్మకి ఇందిరం ఇల్లు మంజూరు చేసి ఆ లోకల్ నాయకు చంపచేటు చేయాలని కోరుచున్నా మేడం. పర్సనల్గా మీడియాలో కూడా రిక్వెస్ట్ చేసేది అంటే సీఎం సార్ గారికి ఇది పెట్టండి మేడం. నేను కావాలని సీఎం సార్ని ఏదో బ్లాక్మెయిల్ చేసి మీడియాని బ్లేమ్ చేయకుండా దా హోనబుల్ సీఎం గారికి రిక్వెస్ట్ వేడుకుంటా మేడం. పర్సనల్గా బొమ్మారెడ్డి యాదమ్మ ఆర్థిక పరిస్థితి బాగలే మేడం. ఇటుక బట్టి పనికి వెళ్ళి చెయ్యి దెబ్బ తల్లికి పని చేయలేకుంది మేడం. కాకపోతే ఆమె ఇంతసేపు మా మమ్మీని నన్ను అంత దూరం ప్రయోజనం పెంచింది మేడం. మండలి చైర్మన్ సార్ మా తాతయ్య అవుతారు మేడం. ఆయన జాబు పెట్టారు మేడం. గురుకులాల మహేష్పురం చేశాను మేడం నేను పోయిన లాస్ట్ ఇయర్ కింద. ఆ జాబు ఇప్పుడు చేయట్లే మేడం. లోకల్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి అనే అతని పర్సన్ ఆ లోకల్ 2 లక్షలు కడతా డబ్బులు పెడతా అని చెప్పి నా జాబ్కి ఎసరు పెట్టారు మేడం. వాళ్ళు పోయి ఏదో చేస్తే ఆ జాబు ఇబ్బంది పెట్టి ఆ పోయిన సెక్రటరీ మల్లయ్య భట్టు మా ఊరి దగ్గరే మేడం. ఆ సార్కి లోకల్ చెప్తే మీ నాన్న మంచోడు, మేము మంచిది, నువ్వేం తిట్ట చేస్తున్నావు చెప్పి నన్ను బాగా ఇబ్బంది పెట్టారు మేడం. ఒక 34,000 ఖర్చు పెట్టించారు మేడం ఆ జాబ్ పుణ్యాన. అన్ని రోజులు తిరిగినా కూడా ఆ మల్లయ్య భట్టు ఇల్లే మేడం. లాస్ట్ ఎలక్షన్ ముందల పోయి నువ్వు మంత్రి గారిని కొలుపంటే అప్పుడు మంత్రి మినిస్టర్ గంగుల కమలాకర్ మేడం. అప్పుడే ఓట్ల ముందల పట్టించుకోలే మేడం. పర్సనల్గా సీఎం సార్కి రిక్వెస్ట్గా వేడుకున్నది అని మేడం, ఇందిరం ఇల్లు మంజూరు చేసి బొమ్మారెడ్డి యాదమ్మ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుచున్నా మేడం. మరియు జాబ్ కూడా పెట్టాలని కోరుచున్నా మేడం. నమస్తే అమ్మా. నమస్తే సార్, మా పేరు పోచమ్మ సార్. ఎక్కడి నుంచి వచ్చారు? యూ షాపునారు. ఏంటో మీ సమస్య ఏంటి? ఇల్లు మా అమ్మది సార్. మా అక్క చచ్చిపోయింది, మా బావ అందరు కుటుంబం చచ్చిపోయారు. ఫ్యామిలీ సర్టిఫికెట్ ఉంది. నేను ఒక్కదాన్నే ఉన్నా. నా ఒక్కదాని మీదకి నన్ను కొడుతురు, తిడుతురు. ఇల్లు లోన్ తీసుకున్నాం, వాళ్ళ లోన్ తీసుకున్నామని అందరు ఇంటి మీదకి వచ్చి నన్ను కొడుతురు సార్. పోలీస్ అవి కొన్నోడట ఎవడో. మేము అమ్మలేము. ఆడ ఎవడు కొన్న కాగితాలు తెచ్చుకపోయి నన్ను కొట్టిగో పల్లీర కొట్టిగో ఎత్తుకపోయిరని పోలీస్ స్టేషన్ పోతే నువ్వు లాయర్ దగ్గర పోతే లాయర్ దగ్గర పోయినా లాయర్కి ₹1,00,000 ఇచ్చి లాయర్ పెట్టుకుంటున్నా కోర్టులో నడుస్తుంది అంటున్నా లాయర్. ఒక నాన్న తీసుకోపోలేదు. ఇక ఇల్లు 5 ఏళ్ల సార్ జరుగుతుంది. ఇక మొన్న ఇల్లు కొన్నాను ఇంటి మీదకి వచ్చింది పేపర్లు పట్టుకొని. అట్లా వచ్చినా అని నేను అడిగేటక్కలా ఇక నాకు చదువు రాదు, ఏరే పేపర్ మొగది ఫోన్ నెంబర్ రాసుకొని ఏరే పేపర్ తీసుకొచ్చి ఇస్తే నేను నిజంగానే అనుకో పేపర్ తీసుకున్నా. అది ఇంట్లో చూస్తే ఓపెన్ చేస్తే రిజిస్ట్రేషన్ అయిందని ఉన్నది. మళ్ళీ ఏమంటే లోన్ కూడా తీసుకురాట. లోన్ కూడా ఇంటి మీదకి వచ్చి లొల్లి పెడుతుండు, నన్ను కొడుతుండు, తిడుతుండు అని పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే బండి ఇచ్చి పెట్టిపోయినాడు పరారై. ఆ బండి తీసుకుపోయి పోలీస్ స్టేషన్ పెట్టంటే మా పెద్ద కొడుకు వచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి వచ్చిండు. పోలీసులు అసలు వీళ్ళు పట్టించుకుంటలేరు. మున్సిపల్ పోయి అట్లా మారింది సార్ అని అలా అడిగితే వాళ్ళు నన్ను మున్సిపల్ గ్రౌండ్ ఎక్కనిస్తలేరు. అందరు బస్సులు అందరు పైసలు కట్టు పైసలకి ఏంది ఎవరు కట్టాలి సార్? మా అమ్మది అయితే నేను ఎవరు కట్టాలి? బస్సులు అట్లా అడుగుతారు పైసలు కట్టు 10 లక్షలు 20 లక్షలు అంటే నేను ఎక్కడికి తెచ్చి పెట్టాలి? కలెక్టర్ ఎవరో నాకు తెలుస్తలేదు సార్. కలెక్టర్ దగ్గర నేను తిరగలేను, చదువుకోలేను, నేను ఎక్కడ తిరగలేను. ఫస్ట్ టైం వచ్చినా చెప్పిన ఇట్లా కరెంట్ బిల్లు మారింది సార్. అప్పుడు ప్రజావాణిలో మా గలి పెట్టిన ఆ రోజే మారినాయి కరెంట్ బిల్లు మారినాయని ఈడ కూడా పెట్టిన ప్రజావాణి. ఇక్కడికి 5 సార్లు వచ్చిన సార్. ఇక్కడ ఏ ఫోన్ ఇన్వాల్వ్ చేస్తలేరు, అసలు ఫోనే వస్తలేదు మాకు ఇంటి గురించి పట్టుకొంచుకోవట్లేదు. అందుకే ఇయ్యాలన్నా వచ్చిన ఇవాళ ఆఖరి సార్ అన్న వద్దాం ఇట్లా అని. కానీ కలెక్టర్ ఈడ కూడా పట్టించుకుంటలేరు. ఏం చేద్దాం అంటే ఇట్లా నా ఇల్లు ఇట్లా ఎట్లా చేద్దాము, మరి ఒక దిక్కు కూలిపోతుంది, ఒకదికి ఎట్లా చేయాలి? నా ఇట్లా నేను కొన్నా బస్తోలో వస్తుంది. మరి ఎవడు కొన్నా ఇంటి కూడా రావాలి కదా, ఇంటి కూడా అట్లా వస్తలేరు బస్తోలు. అదే సైన్లు లేవు.
మరి మున్సిపాలిటీ ఆఫీస్కి పోతే నన్ను ఎందుకు రానిస్తలేరు మున్సిపల్ ఆ పెద్ద ఆఫీసర్ ఏదో ఆడికి పోయిస్తలేరు వెనకనక ఊరికొచ్చి కొడుతున్నారు నన్ను మున్సిపల్ ఆఫీసుని నేను ఆడికి గ్యాస్ నూనె తీసుకొని పోయినా కానీ గ్యాస్ నూనె గుంజుకొని వెనకనక వాడే ఊరికొస్తుండు ఆడ పెద్ద సార్ ఉంటాడు ఒక ఆఫీస్లో ఆ ఆఫీస్ దగ్గర పోతే నువ్వు ఎందుకు వచ్చినావు ఉన్నాడు అని ఇట్లా గెలుపుతురు కట్టెలతో అది ఏమో సారు ఏమో మేడం నాకు తెలియదు నేను చదువుకోకపోతే నాకేం తెలియదు నాకు ఫోన్ నెంబర్ ఇవ్వండి నాకు ఫోన్ నెంబర్ ఇస్తలేరు ఎవరు మా ఇంటి దగ్గర సర్వే సత్యనారాయణ అని పెట్టిరు ఆయన దగ్గర పోతే నువ్వు కూతురునే కావన్నమాట కూతురు కావాలంటే తిప్పలాడి ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇచ్చిన డెత్ సర్టిఫికేట్ ఇచ్చిన మా అమ్మ మా నాయనది మా అక్కది మా బావగడు చచ్చిపోయాడు అంతా చచ్చిపోయారు ఇప్పుడు ఎవరికి ఇస్తారు అది ఉన్నది మేము ఇద్దరు ఆడపిల్లలు మా నాయన వాళ్ళ సొంతూరు జిడిమెట్లనే వచ్చి కనుకోరు సార్ మీరు ఎంక్వైరీ చేసుకోరు మీరు దయచేసి కానీ నా ఇల్లు అయితే ఓన్ ఇయర్ సార్ కాలు మొక్తా నన్ను గట్ట చేస్తున్నారు నన్ను నానా తిప్పలు పెడుతురు వీడికి ప్రజావాళ్ళకి 5 సార్లు వచ్చిన మరి లోపల ఏమన్నారు మీరు 5 సార్లు వచ్చారు కాబట్టి లెటర్ రాస్తున్నారు నాకేం చదువురాదా నేను చెప్పిన రాస్తున్నారు తీసుకుంటారు వాళ్ళు ఏం చెప్పట్లేదు ఏం చెప్పట్లేరు ఏం జవాబే చేస్తలేరు మళ్ళీ అన్ని తీసుకుంటారు ఏం జవాబే లేదు మాకు మరి 5 సార్లు వచ్చి లాభం ఏంటి మరి మీరు వస్తున్నారు అంతే ఇక మరి గట్టిగా అడగాలి రాసుకుంటారు అంతే నాకు చదువు రాదు కదా రాసుకుంటారు పంపి వాళ్ళు ఇస్తలేరు ఒక స్లిప్ కూడా నాకు ఆడ చెప్తే మున్సిపాలిటీ చెప్తే నువ్వు ప్రజావానికి లెటర్ తీసుకురాపో అని అడుగుతారు ఇక్కడ ఉన్న అధికారులందరూ ప్రజల కోసం పనిచేయడానికి ఉన్నారని చెప్పారు రేవంత్ రెడ్డి గారు సో పనిచేస్తున్నారు వాళ్ళందరూ ఏం పని చేస్తలేరు నేనైతే 10 సార్లు పోవచ్చు మున్సిపాలిటీ ఆఫీస్కి ఏది ఎమ్మెల్యే కలెక్టర్ ఆఫీస్ అట అక్కడ నేను పోలీసు వాళ్ళది ఆడికి పోతే ఆయన పియ్యనంట అంటే నేను ఫోన్ ఇయ్యను నువ్వు లెటర్ తీసుకురంటే ఏం లెటర్ తీసుకురావు సార్ ఇక్కడ పోలీస్ స్టేషన్ ఇవ్వమంటే పోలీస్ స్టేషన్ ఇస్తలేరు ఆ పోలీస్ స్టేషన్ లెటర్ పట్టుకొని అడిగిపోవాలట కలెక్టర్ ఆఫీస్కి వాళ్ళు ఇయ్యండి నేనేం చేయాలి ఆడిస్తలేరు ఈడిస్తలేరు ఎవరు ఇస్తలేరు నేనేం చేయాలి సార్ ఎవరు ఇయ్యండి నేను ఎక్కడంటే తిరగాలి గల్లెలో రీడ దగ్గర మాకు తెలియదు నువ్వు 20,000 కట్టు మేము పరిష్కారం చేస్తాం ఇప్పుడు లోపలికి వెళ్ళలే ఇప్పుడు ఇడికే వచ్చినాం సార్ మేడం లోపలికి వెళ్ళి మీకు గనవడ్డరు ఇవ్వాలా ఏం చెప్పుకుంటారు మరి ఏం చెప్పుకుంటారా సార్ నాకైతే నా ఇల్లు కావాలి నేను నా తల్లికి ఒకదాన్ని నాకు గదే ఆదరు నా కొడుకులకు రేపు పొద్దుగా నేను ఏమి ఇవ్వాలి నా తల్లిది నాకు వస్తుందా రాదా సార్ నేను ఒకదాన్ని ఉన్నా అందరు చచ్చిపోయి నేను ఒక్కదాన్ని ఇంకా ఎంక్వైరీ చేసుకొని వచ్చి ఇంటి ముందర ఎంక్వైరీ చేసుకున్నా సరే ఇదే ఉండాలి రేపు చెప్పినా ఇదే ఉండాలి తప్పు మాట లేదు కానీ నాకైతే చదువు రాదు నా మొగనికి చదువు రాదు ఎవరికి చదువు రాదు కానీ నన్ను నానా తిప్పలు పెట్టి నన్ను గోస పెడుతురు మొన్న పోలీసు వాళ్ళకి ఫోన్ నెంబర్ కొట్టంటే కొట్టిపిస్తే వచ్చిండు బండి ఎట్టగా బండి తీసుకొని పోలీస్ స్టేషన్ పెట్టండి నేను మొగడు ఎట్టా రావాలి పోలీస్ స్టేషన్లో అలా నేను బతినాడు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టేది మళ్ళీ పోలీసులు ఇంతవరకు ఫోన్ చేయకపోయారు నాకు నేను నాకు ఎట్లా తెలుసు సార్ మీరు పిల్లలు చిన్నగా ఉంటారు సార్ మేడం ఇంత ఇదిగా లేరు వాళ్ళు అంత ఇదిగా లేరు నేను ఎక్కడంటే తిరగాలి ఒక్కదాన్ని నా మోన్కి అమాయకుడు చదువు రాదు ఆయన కూడా నేను ఎట్లా తిరగాలి నేను ఏం చేయాలి అప్పు చేసి కడదామంటే నేను ఎక్కడ తీసుకొని రావాలి ఎడికని గుంజుకురావాలి నా అప్పులు ఇవన్నీ ఇట్లా చేస్తున్నారు ఎవడోనంటే కొన్నాడంటే ఇంతమంది 5 మంది కరెంటు ప్రజావాణి పెట్టేటప్పుడే మా అమ్మ పేరు మీద వచ్చింది కరెంట్ బిల్లు 10వ తారీఖు మా అమ్మ పేరు మీద వచ్చింది 20వ తారీఖు 8వ తారీఖు ప్రజావాణి పెట్టిండ్రు అప్పటి వరకు కరెంట్ బిల్లు మార్చేసి అక్కడ పోషం నా పేరు మీద ఉన్నదే కరెంట్ బిల్లు ఉన్నది అంతే అని మార్చేసిరు ఇక మార్చేసి ఇప్పుడు ఆట ఆడుతున్నారు ఇక నన్ను ఇంట్లో ఉండని సార్ పొద్దుగాల ఏమైతే పొద్దుమికి అయితే ఏమైతే అట్లా జరుగుతుంది నా పని మరి ఎట్లా చేస్తారో మీ దయ సారు మేమేం అనుకోవట్లేదు తీసుకున్నాం. అన్న నమస్తే ఏడికెళ్ళ నుండి వచ్చిర్రు మీ పేరేంది సమస్య ఏంది? నేను ఆర్టీసీ కండక్టర్ అండి బండ్లగూడ డిపో నుంచి వచ్చాను. అయితే డిపోలో ఏమైందంటే ఒక 1 year బ్యాక్ నుంచి నాకు సతాయిస్తారు. 1 year అయిపోయింది. ఎక్కువ ఉట్టుగా చెకింగ్ చేయడము ఏదేదో చేయడం అయితే నడుస్తుంది. ఇంక్రిమెంట్లు అడగంగానే స్టార్ట్ చేసేస్తున్నారు. 11 నెలల తర్వాత మనం కష్టపడి పనిచేసిన తర్వాత ఇంక్రిమెంట్లు కలపాలి వాళ్ళు. నేను ఎక్కి ఇప్పటికి 18 years అవుతుంది. ఒక్క ఇంక్రిమెంట్ కూడా సింగిల్ ఇంక్రిమెంట్ కూడా కలపాలి వాళ్ళు. ప్రతి చోట అడిగినప్పుడల్లా డిపోలు చేంజ్ చేస్తున్నారు. ఇప్పటికి నా 8 డిపోలు చేంజ్ అయినాయి. 8 డిపోస్ దిల్షునార్లో 5 years చేయగానే 5 years 3 సార్లు ఇంక్రిమెంట్ కలపలేదు అనగానే ఏదో చిల్లర కేసులు ఇవ్వడం లోకల్ ఎల్బీ నగర్ అని. అయితే మళ్ళీ ఇంక్రిమెంట్లు అడగంగానే అక్కడ కూడా 2 సార్లు ఏదో చిల్లర కేసులు ఇవ్వడము. బిఫోర్ వచ్చింది అదని డ్రైవర్ బిఫోర్ వస్తే కండక్టర్ ఏం చేస్తాడు దానికి. అయితే ఇద్దరు కలిపి సస్పెన్షన్. మళ్ళీ అక్కడ నుంచి ముషిరాబాద్కి వచ్చారు. ముషిరాబాద్లో కూడా అట్లనే బిఫోర్ కేసు వచ్చింది. మళ్ళీ ఇట్లా 3-4 కేసులు అయినాయి. ఈ కేసు అయితే ఎఫ్సీ అని రాశాడు. ఎఫ్సీ అంటే ఏంది, ఫేర్ కలెక్టెడ్ చేస్తే టికెట్కి పైసలు తీసుకొని టికెట్ ఇవ్వకపోవడం అని. దానికి వీళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉండాలి. నాకు ప్రూఫ్స్ అడిగినప్పుడు రిలివెంట్ డాక్యుమెంట్స్ ఇవ్వాలి. నువ్వు డాక్యుమెంట్స్ ఇవ్వకుండా ఛార్జ్ షీట్ తయారు చేయడానికి లేదు.
ఛార్జ్ షీట్ ఇచ్చేసి సస్పెన్షన్ ఛార్జ్ షీట్ అన్నీ ఒకటేసారి చేతిలో ఇచ్చేయడం, లేదంటే పోస్ట్ ఇంటికి ఇవ్వడం. నేను తీసుకోనని చెప్పిన, ఛార్జ్ షీట్ ఎప్పుడైతే నువ్వు ఇస్తావో దానికి నేను ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటా అంటేనే ఇస్తా అని చెప్పిన. ఎక్స్ప్లెనేషన్ తీసుకోను అని చెప్పాను. తీసుకోనని చెప్పగానే నేనేం చేసిన, DVMకి అప్పీల్ పెట్టిన. మేడం మరి ఛార్జ్ షీట్ ఇచ్చిన తర్వాత ఎవరైనా ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటారు, మరి ఎక్స్ప్లెనేషన్ డిపోలో తీసుకున్నప్పుడు DM ఆర్డర్తోన ఎవరు షీట్స్ తీసుకుంటలేరు, మా దగ్గర రిఫరెన్స్ లెటర్స్ తీసుకుంటలేరు. మళ్ళీ DVMకి పెట్టిన లెటర్ ఇది చూడండి, కొద్దిగా మీరు హైలైట్ చేయండి. DVMకి డిప్యూటీ RMకి పెట్టిన లెటర్ 2023 23 11/5/2023 నాకు కేసు అయింది. 14-15 రోజుల తర్వాత వాళ్ళు ఖాళీ బస్సులో చెక్ చేసినట్టు చేసి దిగిపోయారు. ఏం అక్కడ ఇవ్వలేదు, ఛార్జ్ మెమో ఇవన్నీ ఎలాంటివి ఇవ్వలేదు. ఎప్పుడైతే ఛార్జ్ మెమో రాస్తారో నేను స్పాట్లో ఉంటాను, నా ఎక్స్ప్లెనేషన్ వీళ్ళు తీసుకోవాలి. తీసుకోకుండా అంటే ఇది ఇయ్యలే నాకు ఆన్ ది స్పాట్. మీ అభిప్రాయం ఏం లేదు అసలు, ఆ రోజు రాయలేదు ఇది ఆ రోజు రాయలేదు. డేట్ మాత్రం ఆ రోజు పెట్టారు 11/5 అని. నాకు ఇచ్చిన డేట్ ఇక్కడ రాసింది చూడండి. నాకు నేను రిసీవ్ చేసుకునేటప్పుడు నేను డేట్ రాశాను. అందుకే ఎందుకు రాశానంటే వీళ్ళు రాంగ్ డేట్లతో ఛార్జ్ మెమోలు తయారు చేస్తున్నారు. ఇది నాకు ఇచ్చిన డేటు 24, వీళ్ళు రాసిన డేట్ ఏం రాశారు 11/5 అంటే 11/5లో రాసినట్టుగా నాకు ఇచ్చినట్టుగా ప్రూఫ్ చేయడము, ఇక్కడ నా స్పాట్ ఎక్స్ప్రెషన్ లేకపోవడం అనేది ఇక్కడ ప్రూఫ్. మనకు వాళ్ళు ఇచ్చి ఉంటే నా దగ్గర స్పాట్ ఎక్స్ప్రెషన్ తీసుకునేవాళ్ళు, ఏమైంది జరిగింది ఏముంది అనేది. ఇంకోటి ఆన్ ది స్పాట్ వీళ్ళు ఏం చేయాలంటే, ఒక టికెట్ ఏదైనా మీకు రాంగ్ దొరికింది, ఆ టికెట్ యొక్క జిరాక్స్ నాకు ఇవ్వాలి. నువ్వు ఒరిజినల్ మీ దగ్గర పెట్టుకొని ఎప్పుడైనా కోర్టులో సబ్మిట్ అయినా, నేను కోర్టులో కేసు వేసుకున్నా కూడా మీరు ఒరిజినల్ టికెట్ ఉంటేనే కదా నాకు రిమూవ్ చేయాలి. అలాంటి టికెట్లు లేకుండా వీళ్ళు టిమ్ము రిపోర్ట్తోన కేసు రాశారు. ఇది టిమ్ము రిపోర్ట్ ఉంది, నాకు ఏంది ఇచ్చారు అంటే ఇది టిమ్ము రిపోర్ట్. ఇది ఎవ్రీ స్టేజ్లో ప్రతి ట్రిప్ అయిపోయిన తర్వాత ఒక టిమ్ము రిపోర్ట్ వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది అంటే చెకింగ్ వాళ్ళు ఎవరన్నా ఎన్ని టికెట్లు అమ్మినో అని తెలుసుకోవడానికి వచ్చే టిమ్ము రిపోర్ట్. ఇక్కడ క్యాష్ కట్టిన పైసలు, నేను క్యాష్ లాస్ట్లో ఎప్పుడైతే క్యాష్ కడతానో ఇది నేను క్యాష్ కట్టిన అమౌంట్. దీంతో వీళ్ళు కేసు రాయడానికి లేదు. ఇప్పుడు ప్యాసింజర్కి నేను టికెట్ ఇచ్చాను, టికెట్ ఇస్తే ఆ టికెట్ ఏదైనా రాంగ్ ఉంటే ఆ రాంగ్ టికెట్ని చూపించుకుంటూ ప్యాసింజర్ స్టేట్మెంట్ తీసుకొని ఆ స్టేట్మెంట్లు నాకు ఇస్తూ వీళ్ళు కేసు ఇవ్వాలి. ఎలాంటి స్టేట్మెంట్స్ నాకు ఇప్పుడు వరకు ప్యాసింజర్ దగ్గర ఎలాంటి స్టేట్మెంట్స్ లేవు. డ్రైవర్ని బలవంతం చేసేదో సిగ్నేచర్ తీసుకుని డ్రైవర్ని నేను డిపోస్ పేరు పెడతాను, నేను సస్పెండ్ చేస్తా అని భయపెట్టించి రాశారు. ప్లస్ ఎంక్వైరీ చేయాలి. సరే నువ్వు ఛార్జ్ మెమో ఇచ్చినావు, ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ లేకుండా ఎక్స్పార్టీ చేశారు. ఎంక్వైరీ 2 సార్లు అటెండే కాలేదన్నట్టు చెప్పేసి వాళ్ళ దగ్గర పోయి నేను మళ్ళీ రిలవెంట్ డాక్యుమెంట్స్ అడిగాను కదా, ఆ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్స్పార్టీ అనేది ఎంక్వైరీ చేశారు. ఎక్స్పార్టీ ఎంక్వైరీ అనేది ఉంది, లెటర్ ఉంది ఇక్కడ. ఎక్స్పార్టీ అనేది చూపిస్తాను మీకు. డొమెస్టిక్ ఆఫీసర్లకు నేను ఏమేమి అడిగాను ఇక్కడ చూడండి, ఏమేమి అడిగాను. ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్ అడిగాను, ఇది హైలైట్ చేయను. ఇవన్నీ నేను ఎంక్వైరీలో అడిగాను. ఈ రిపోర్ట్ ఇవ్వండి, డిపోస్ పర్ లెటర్ ఇవ్వండి, TTS స్పెషల్ రిపోర్ట్ ఇవ్వండి, స్క్వాడ్ ఏమేమి రాశారు ఇవ్వండి, ఇవన్నీ చెప్పాను. నా దగ్గర ఏదైనా ఫ్రాడ్ జరిగినప్పుడు వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, నన్ను తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. ఇమీడియట్లీ పక్కనే పోలీస్ స్టేషన్, ఉషాయిగూడలో ఇది జరిగింది. ఉషాయిగూడ ఎక్స్ రోడ్ దగ్గర పక్కనే పోలీస్ పదండి అంటే నేనే వాళ్ళకి పిలిచిన పోలీస్ స్టేషన్ అడిగినా కూడా రాలే. ఆ రోజు నేనే మళ్ళీ వాళ్ళ మీద FIR ఇచ్చిన, అంతా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు, మరి ఇది సంగతి అని. అది DMకి చెప్తే ఆ DM కూడా వినిపించుకోకుండా ఛార్జ్ మెమోలు, సస్పెన్షన్లు అన్నీ ఇవ్వడము, మళ్ళీ DVM నేను అప్పీల్ పెట్టినా కూడా DVM రిజెక్ట్ చేయడము, RM రిజెక్ట్ చేయడము, మళ్ళీ ఈడీకి కూడా పెట్టాను. 3 అప్పీలు పెట్టాను. 3 అప్పీలు 2 నెలలు నన్ను సతాయించేసి 1.5 year నుంచి నా పిల్లం బిడ్డల పరిస్థితి ఏంది, నా లోన్ల పరిస్థితి ఏంది, నా ఇంటి పరిస్థితి ఏంది. 18 years ఈడికి చాలాసార్లు వచ్చాను. వచ్చి మొన్న ఇంతకుముందు ప్రజావాణిలో స్లిప్ కూడా ఉంది, చూపిస్తాను నేను. ఆ ప్రజావాణి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటారు అంటే లిస్టులో వేస్తాం చూసుకోండి, లిస్టులో వేస్తాం. ఈ 8 లిస్టులలో ఎక్కడ నా నెంబర్ లేదు. ఈ 8 లిస్టులలో 213544 అనేది నా లిస్టులో లేదు. లిస్టులలో ఎక్కడ నా నెంబర్ లేదు. 213544 నా నెంబర్, 213544. కండక్టర్ బండ్ల కూడా అక్కడ DM సాబ్ పేరు మీరు కొద్దిగా ఇక్కడ తీసుకుంటే నేను తీసుకుంటాను. DM గారిది ఆర్ శాలిని మేడం CIది. బండ్ల కూడా DM ప్లస్ శాలిని మేడం ఇద్దరు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడం, 4-5 సస్పెన్షన్ చేశారు ఇప్పుడు వరకు అక్కడ. అదే డిపోలో ఆయన మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిపోయి ఫలక్నామా వెళ్ళాడు. DM అన్నట్టు ఇప్పుడు కొత్త DM వచ్చాడు బండ్ల కూడా డిపోకి. అతను మాత్రము ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు, ఫలక్నామా డిపోలో ఉన్నాడు. ఆ DM సాబ్ యొక్క ఇల్లీగల్ యాక్టివిటీస్ వల్ల 2 years నుంచి నేను సస్పెన్షన్ రిమూవ్లో ఉండి కొట్లాడుతున్నాను. ఇవన్నీ తయారు చేయడానికి కారణం ఏంటంటే కోర్టులో వేసి ఇవన్నీ అక్కడ ప్రూఫ్స్ చేసుకోవడానికి నాకు ఉపయోగపడతాయని అన్నీ తయారు చేసుకొని పెట్టుకున్నాను. అంత లోపల నాకు అప్పీల్ రిజెక్ట్ అయినాయి కదా, ఇక్కడ నాకు ప్రజావాణిలో ఏదైనా న్యాయం జరుగుతుందో అని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను.
అది రేవంత్ రెడ్డి సాబ్తో ఇప్పటికి చాలా సార్లు వచ్చారంటున్నారు మరి లోపల వాళ్ళు రిసీవ్ చేసుకునే మొన్న నోడల్ ఆఫీసర్ మేడంతో కూడా దివ్య మేడంతో కూడా కలిశాను. కలిస్తే మేడం ఏమన్నా అంటే లిస్ట్లో వస్తుంది చూసుకోండి, లిస్ట్లో వస్తుంది చూసుకోండి అంటున్నది. 1 year నుంచి అందరు తిరుగుతూనే ఉన్నాము. ఇప్పుడు లిస్ట్లో ఈ 8 లిస్టులలో నా నెంబరే లేదు. ఇప్పుడు నేను మళ్ళీ అందు గురించే అడగడానికి లోపలికి పోతున్నాను. అదనమాట. నాకు జర న్యాయం జరగాలని నేను కోరుకున్నాను. నేను ఎలాంటి కేసు లేకుండా అన్యాయంగా దీంట్లో నన్ను సస్పెన్షన్ రిమూవ్ చేయడాన్ని నేను ధిక్కరిస్తున్నాను, ఖండిస్తున్నాను. అది కూడా నేను మానవత్వంగా చెప్తున్నాను. నాకు రివైజ్ చేస్తే మనిషికి మెంటల్ టెన్షన్ తిరుగుతానా 18 months 19 months ఇది 11/5 అంటే 12/5 అయిపోయిందా? 11/5/2023 నుంచి 24/5 వరకు అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇది నెక్స్ట్ 5th month వస్తుంది. 4th month అయిపోయింది కదా. టోటల్లీ 19 months నుంచి ఇదే కంటిన్యూషన్ తిరుగుతున్నా. ఉషాయి కూడా బిఎస్లో కూడా వాళ్ళ పేరు మీద టీటీఎల్ పేరు మీద కూడా నేను ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఉన్నా. అయినా కూడా ఇక్కడ వీళ్ళంతా ఏంటంటే టీవీఎం చెప్పినట్టే ఆర్ఎం చెప్పినట్టే ఈడీలు వీళ్ళందరూ కుమ్మక్కైపోతారు. ఒకరి మీద ఒకరు ఆఫీసర్లు లెక్క పనిచేస్తలేరు. నేను అనేది ఒకటే రేవంత్ రెడ్డి సార్కి నేను చెప్పేది ఏంటంటే ఈ ఆఫీసర్లను అందరు కుమ్మక్కై పనిచేసే బదులు ఒక పై ఆఫీసర్ ఎలా ఉండాలో దాని పై ఆఫీసర్ ఎలా ఉండాలో వాళ్ళు ఒకటే దగ్గర పని చేయకుండా ఇప్పుడు చిన్న ఆఫీసర్ని నువ్వు ఏం జరిగిందో చూడకుండానే నన్ను రిజెక్ట్ చేసేసినావు. నా కేసుని చదవకుండానే ఆయన చెప్పగానే ఫోన్లో ఏదో చెప్తారు, వాళ్ళు మాట్లాడుకుంటే రిజెక్ట్ అట్లా జరుగుతుంది. ఆ రిజెక్షన్ వితౌట్ అప్పీల్ని చెక్ చేయకుండా చేయొద్దు అనేది నా మనవి. ఫస్ట్ నా ఉద్యోగం నాకు మళ్ళీ ఇవ్వాలనేది నా మనవి.